జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా సార్. మరి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో ఎట్లాంటి వ్యత్యాసాలు కనిపించబోతాయి? మరి విజయం ఏ పార్టీ నుంచి సాధించబోతుంది? హైదరాబాద్ ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ చేశారు కాబట్టి, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. ఏమని అనంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సాకలి రేవుకేసి ఉతికి ఆరేస్తారమ్మ. మూసీదని పక్కన సాకలి రేవుకి ఏసి ఉతికి ఆరేస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. విషయం ఎందుకు అనంటే హైడ్రా పెట్టింది ప్రభుత్వము. ఆ హైడ్రాలో మాక్సిమం 90% ఆఫ్ పీపుల్ పేదవాళ్లే బాధపడ్డారు. హ్మ్. ఎవరు గొప్పోళ్ళు బాధపడ్డారమ్మా? ఆయనకు దమ్ముంటే ఓఐసీ బిల్డింగ్‌ని కూలగొట్టమను, కూలగొట్టలేడు. అట్లాగే వాళ్ళ తాలూకు మంత్రులను కూలగొట్టలేడు. వాళ్ళ తమ్మునికి కోర్టును అడ్డం పెట్టి స్టే తెప్పించుకొని వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డిది ఆపాడు. ఆయనకు దమ్ముంటే ఇవన్నీ కూలగొట్టమను. ఏవి కూలగొట్టలేడు. పేదవాళ్ళ మటుకు ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి, ఎవరు వాళ్ళని ఆదుకోలేరు కాబట్టి నువ్వు కూలగొట్టినవు. ఆ పేదవాడు రేపు ఓటు అనే ఆయుధంతోటి నీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తాడు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇక్కడ మేయర్‌ని ఖచ్చితంగా నిలబెడతాం. మేయర్‌లు 4 డివిజన్‌లు 4 భాగాలుగా చేస్తానంటున్నాడు. 4 చోట్ల 3 చోట్ల అంటే ఎంఐఎం అక్కడ ఉంటుంది కాబట్టి పోల్ సిటీలో 3 చోట్ల తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఖచ్చితంగా మా జెండా మేయర్ జెండా ఎగరేస్తాం. మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. థాంక్ యూ సార్.